హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ నేచర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వెరైటీగా ఉండే ఒక కర్రీ తయారు చేసుకుందామండి. మనం పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ పెట్టుకునేటప్పుడు వీటిని సైడ్ డిష్గా వాడుకుంటాం కదండి. అలాంటి సైడ్ డిష్తోనే మనం ఒక కర్రీ తయారు చేసుకుందాము. అదేంటి అప్పడాలతో కర్రీ. అప్పడాలతో కర్రీనా? ఇదేంటి వెరైటీగా ఉందనుకుంటున్నారా? ఒక్కసారి పెట్టి చూడండి. ఎంతో టేస్టీగా ఉండే అప్పడాల కర్రీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. మన సైడ్ డిష్గా కూడా కాకుండా ఇలా వండుకొని కూడా తినాలా అనే సందేహం కూడా కలుగుతుంది మనకి. ఇంట్లో సమయానికి కూరగాయలు లేనప్పుడు ఈ డిష్ ఒకసారి ట్రై చేసి చూడండి. మళ్ళీ తింటారు, మళ్ళీ వండుకుంటాం కూడా. ఇది ఎలా చేయాలో ఒకసారి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ముందుగా అప్పడాలను మనం నూనెలో వేయించుకొని అన్నీ పక్కన పెట్టుకోవాలి. అన్ని అప్పడాలు మనం ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు అండి. 5 మన కర్రీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే బండిల్లో కొంచెం నూనె వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని బాగా వేగాలని. రోస్ట్ వేగిన తర్వాతే శనగపప్పు పోపు అంతా వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తొక్కు తీసి పెట్టుకున్న వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలండి. ఈ పోపు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ ఉంటుందండి మన పులుసుకి. ఈ పోపు అంతా రోస్ట్గా బాగా వేగాలి. వేగిన తర్వాత ఇందులో ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత మనకు ఒక 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసుకోవాలి. ఇది ఇంగు వేసుకోవడం వల్ల కూడా ఈ పులుసుకి ఇంకా టేస్ట్ పెరుగుతూ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఈ పోపు అంతా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కానీ మీకు చిన్న ఉల్లిపాయలు దొరుకుతాయండి, సాంబార్లో వేసే ఉల్లిపాయలు. మీకు అవి ఉంటే అవి వేసుకోవచ్చు. నా దగ్గర అవి లేవు కాబట్టి నేను పెద్ద ఉల్లిపాయని పెద్ద సైజు ఒక ఉల్లిపాయ బద్ద వచ్చి 4 ముక్కల కింద కోసానండి. ఆ 4 ముక్కల కింద కోసిన ఉల్లిపాయని దీన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మూత పెట్టి ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ మూత చూసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా వేపిన తర్వాత బాగా వేగిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక్క 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలకి పొళ్ళన్నీ పట్టిన తర్వాత ఇందులోని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని ఈ మసాలాలు ఈ ఉల్లిపాయకి అన్నీ పట్టిన తర్వాత చక్కగా ఉల్లిపాయ ఇందులోనే ఉడికిపోయిన తర్వాత మనం ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మగ్గించుకోవాలి. ఈ ఉల్లిపాయ మగ్గిన తర్వాత మనం ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి. చూడండి ఎలా మగ్గిందో. కొంచెం నీళ్ళు ఇంకుతున్నాయి కదా. ఇవన్నీ పట్టిన తర్వాత ఇందులోనే మనం చింతపండు పులుపు కూడా వేసుకోవాలండి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఇది ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి ఒకసారి చూసుకోవాలి. ఇందులోనే ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి. బెల్లం వేసుకోవడానికి పులుపు అడ్జస్ట్ అవుతుంది. మనం ఎక్కువ పులుపు కూడా ఉండకూడదు, అలాగే బెల్లం కూడా ఎక్కువ వేయకూడదు, చిన్నది వేయాలి. ఇది వేసి మగ్గిన తర్వాత ఇదిగోండి మనం అప్పడాలు ఒక్కొక్క అప్పడం తీసుకొని 2 ముక్కల కింద కట్ చేయాలి. మరీ చిన్నవి అయితే కట్ చేయకూడదు. మనం దింపే ముందు ఈ అప్పడాలు వేసుకొని ఒకసారి 2 మినిట్స్ అలా ఉడికించుకొని మగ్గిన తర్వాత చివరిగా స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం కొత్తిమీర చల్లుకొని ఒక్కసారి కలుపుకొని దించేస్తే రెడీ. గుమగుమలాడి టేస్టీ అయిన వెరైటీ అయిన అప్పడాల కర్రీ. మీరు ఒకసారి ట్రై చేసి ఇది ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకేమైనా కావాలంటే నాకు తెలియచేయండి. నేను వెంటనే రెసిపీస్ తయారు చేస్తాను. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మీకు వేరే వాళ్ళకు కూడా చూస్తున్న వారు అవుతారు. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్లో పెట్టేవన్నీ మీకు చేరుతాయి. ఈ వీడియో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ నా ధన్యవాదములు. ఇంకెన్నో రెసిపీస్ తయారు చేసి మీకు మీ ముందు ఉంచుతాను. ఇంకేమైనా కావాలంటే నేను కామెంట్ రూపంలో తెలిసింది వెంటనే రిప్లై ఇస్తాను. చూడండి రెడీ. మా పాపకు కూడా నేను క్యారేజీలకు సిద్ధం చేసేస్తున్నాను. ఈ అప్పడాలు అవి వేసింది నేను ఫస్ట్ టైం వండానండి, కానీ చాలా బాగుంది. కాబట్టి మీకు ఈ రెసిపీస్ ఎలాగో చెప్పాలని నాకు ఆతృతగా ఉంది కాబట్టి నేను చెప్పేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్